మన నాలుగోసారి గెలిచి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పొందారు. ఈ 14 సంవత్సరాల కాలంలో నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ నేనే చేశాను, నేనే నిర్మించాను, ఇది ల్యాండ్ మార్క్ నా కాలంలో జరిగింది అని చెప్పేటటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలే. కానీ తానే అద్భుతాలు చేసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పత్రికలన్నీ రాసి గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిందల్లా ఏమిటంటే ఈ 14 సంవత్సరాల పాటు అవినీతిని రాజకీయాల్లోకి విపరీతంగా చొప్పించారు. అసలు అవినీతి చేయందే రాజకీయ నాయకుడు బతకలేని స్థితికి తీసుకొచ్చేశారు. ఒక దుర్మార్గమైనటువంటి అవినీతిని తీసుకొచ్చేశారు, వ్యవస్థీకృతం చేసేశారు అవినీతిని. విపరీతమైనటువంటి ఎన్నికల ఖర్చులు పెంచేశారు, వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన చేసిన ఏదైనా గొప్ప ఉంది అంటే ఆయన చేసింది అదే తప్ప మరొకటి లేదు. నాకు చిత్రం వేసిందండి, ఇందాక ఎల్పిజి గ్యాస్ అంట ఆయనే వాడంట మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు తెలియదంట ఎల్పిజి గ్యాస్. ఆయన టైంలోనే ఎల్పిజి గ్యాస్ తీసుకొచ్చాననేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ అంటాడు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళంటే గ్లోబల్ నుంచి అంటే విదేశాల నుంచి కూడా సంక్రాంతికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. సరే, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అందరూ వస్తారు. ఇది సంక్రాంతి అనేది చాలా గ్రేట్ ఫెస్టివల్గా భావిస్తారు కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారట. రోడ్లన్నీ అద్భుతంగా తయారవుతున్నాయంట, గ్రామాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను నిర్వీర్యం చేసేశాడు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల నుంచి మండల స్థాయికి వెళ్ళిపోతున్నారు, వలస. మండలాల నుంచి తాలూకాకు వచ్చేస్తున్నారు, తాలూకాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దేశ హెడ్ క్వార్టర్, రాష్ట్ర హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. గ్రామాల గురించి నిజంగా ఏదైనా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నాం. ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా గ్రామాలు స్వశక్తి మీద ఆధారపడి ఉండాలనేటువంటి భావన. పాడైపోయినటువంటి బళ్లను బాగు చేశారు, ఆర్బీకేలను నిర్మాణం చేశారు, సెక్రటేరియట్లు నిర్మించారు, వెల్నెస్ సెంటర్లు నిర్మించారు. అన్ని గ్రామాల్లోనే జరగాలి. గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పనుల కోసం రావాల్సిన అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో గ్రామాలను అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన మాట ఒకసారి గుర్తు చేసుకోమని మనవి చేస్తున్నా. అంతేకాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రారంభోత్సవం చేశారు. ఎల్ఎన్జి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఒక ఇంటికి వెళ్ళి. ఆయన హయాంలోనే అయిపోయినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ 7 మాసాల్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా తానే తన హయాంలోనే చేసినట్టుగా డప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఎల్ఎన్జి సబ్ స్టేషన్స్ని 2023లో ఎల్జీఎన్పి ప్రాథమ్ కంపెనీ, ఆ థామస్ ఎవరు ఇందాక డయాస్ మీద కూడా పిలిచారు నిన్న, వాళ్ళు ప్రారంభించారు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలోను కడపలోను ఎల్ఎన్జి సబ్స్టేషన్లు నిర్మించి వాటి నుంచి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వాటిని ప్రారంభించారు. అదృష్టవశాత్తు అవి
మెచ్యూర్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన నిన్న చెబుతుంది ఏంటంటే అంతా నేనే చేసేసానన్న ధోరణిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు జపాన్ గురించి కూడా మాట్లాడారు, శ్రీ సిటీ గురించి కూడా మాట్లాడారు. నేను మనవి చేస్తున్నా, ద శ్రీ సిటీ ఎవరండి ప్రారంభించింది? మెడ్రాస్కి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నటువంటిది, పోర్టులకు దగ్గరగా ఉంది. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ పాయింట్ అని భావించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో శ్రీ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసి దానికి ప్రోత్సాహం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్టు, నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కానివ్వండి, దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు డప్పాలు కొడుతున్నాడు కదా, 14 సంవత్సరాలు పరిపాలన చేశాను, అద్భుతంగా పరిపాలన చేశానని ఏది కూడా ప్రారంభించినటువంటి సందర్భం లేదు. చెప్పుకునేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఆయనకి లేకపోగా గ్రామాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూడండి, గ్రామాల్లో మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా మళ్ళా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోహదపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గ్రామాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గ్రామాలు పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో చేస్తే వాటన్నిటిని ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్ని మళ్ళీ వాళ్ళని ఏదో రేషనలైజేషన్ థీరీలో దాన్ని పక్కన నెట్టేసే కార్యక్రమం, ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థని ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మళ్ళీ మోసం చేసి దాన్ని కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగితే వైద్యానికి సంబంధించి అక్కడే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పెట్టి దగ్గరలో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. ఒక వెల్నెస్ సెంటర్ని పెట్టారు. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసం పెట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదేవిధంగా కర్నూలులో మరి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళుతూ ఉన్నాయి. వరల్డ్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా, నేను అడుగుతా ఉన్నా, ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి, అవి రాలా. సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల పాటు అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు.